టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారైతే కొన్ని నర్మగర్భ నిజాలైతే చెప్పారు. అసెంబ్లీ సాక్షిగానే ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోవడం లేదు. అందులో 29 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి సరైనటువంటి కనెక్టివిటీ లేదు. అలాగే రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు, ఆ కనెక్టివిటీ రోడ్లు లేవు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నీరు కూడా అందడం లేదు. త్రాగునీరు 3-4 రోజులకు ఒకసారి వస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. కేవలం ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధి అనే పేరుతో సౌకర్యాలు ఇస్తున్నారు. కానీ ఈ రాజధాని ప్రాంతము అనే చెప్పుకోబడినటువంటి 29 గ్రామాల్లో సరైనటువంటి వసతులు లేవు. అలాగే ఏదైతే చట్టసభలు జరిగేటటువంటి ప్రాంతాలు ఉన్నాయో, అసెంబ్లీ కావచ్చు, లేకపోతే అత్యున్నతమైనటువంటి పాలనా కేంద్రమైన సచివాలయం ఉన్నటువంటి వెంకటపాలెం ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క గ్రామంలో కూడా కనీస వసతులు లేవు. ఇది రాజధానికి చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి ఈ యొక్క గ్రామాలకి వసతి కల్పించాలని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా శ్రవణ్ కుమార్ గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడడం వల్ల అసెంబ్లీలో ఏమవుద్దంటే నిజాలు ప్రజలకు తెలియడం మాత్రమే కాదు, అధికారులు గుర్తిస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పొచ్చు, ఇంతకుముందు చెప్పుండొచ్చు, అలాగే ఇప్పుడు చెప్పుండొచ్చు, దీని గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తాను సార్ అని కూడా మాట్లాడొచ్చు, లేదా మాట్లాడకపోవచ్చు, లేదా ఈ మాటలు విన్న తర్వాత అధినాయకత్వం కొంచెం కోపగించుకోవచ్చు. కానీ ఇలాంటివి అసెంబ్లీలో ప్రస్తావిస్తేనే అధికారుల వరకు వెళ్తాయి, నాయకుల వరకు వెళ్ళడం కాదు. నాయకుల నుంచి అధికారులు, ప్రజలు అందరి దగ్గరికి వెళ్తాయి. అందరూ కూడా ప్రశ్నించగలగడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క హక్కుల గురించి వారు తెలుసుకోవడం కూడా పద్ధతి కాబట్టి, న్యాయం కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి దాని గురించి ఒక విషయం అసెంబ్లీలో స్పందించారని వాళ్ళు కూడా స్పందించడానికి ఉంటుంది. అధికారులు ముఖ్యంగా దీని గురించి బాగా స్పందిస్తారు. ఇక నాయకులు ఎలాగో దీని గురించి స్పందించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లేకపోతే దానికి కావాల్సినటువంటి మంత్రివర్గము ఏదో మొత్తానికి స్పందించి అంటే వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించాలి. పార్టీ ఏదైనా కావచ్చు, మనము పార్టీకి షాక్ ఇచ్చాడు, ఈ పార్టీ కంగు తిన్నది, సొంత ఎమ్మెల్యే ఎదురు తిరిగాడు, ఇలాంటివి చెప్పకుండా ఖచ్చితంగా దీన్ని అభినందించాలి.